హాయ్ గాయ్స్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ యోబ్లెస్ యూనివర్స్. అసలు టాపిక్ ఏంటంటే ఎంజీ రోడ్కి వెళ్తున్నా. ఎంజీ రోడ్ అంటే ఏంటో కాదు, చెస్ స్ట్రీట్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం పబ్ ఏరియా అనమాట. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తా పబ్ ఏరియా ఎట్లుంటుంది ఏంటి అనేది. ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళకి ఆల్మోస్ట్ బెంగళూరు అంటేనే పబ్ ఎట్లుంటాయి, పబ్ మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు పబ్కి వెళ్దామా అక్కడికి వెళ్దామా అంటారు. సో నేనైతే పబ్కి వెళ్ళట్లేదు. పబ్ ఏరియాలో ఏమేమి ఉంటుంది, అక్కడ ఏమేమి జరుగుతుంది ఎక్స్ప్లోర్ చేసి నాతో పాటు మీరు కూడా చూసేయండి. గాయ్స్, ఎంట్రీ ఈ విధంగా అనమాట. మెయిన్ ఎంట్రీ ఎంజీ రోడ్కి ఎంటర్ అయిన వెంటనే చర్చ్ స్ట్రీట్ ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైనా ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 8-10 అవుతుంది. సో అందుకే ఎవరు అంతగా ఏం లేదు. ఆఫ్టర్ 10:30 or 11 అయితే మామ ఇక పెగ్లా అప్పుడు అర్థమవుతుంది నిజాలు ఏంటో. అంటే ఎంట్రన్స్ టైం అనమాట. సో ట్రాఫిక్, బెంగళూరు ట్రాఫిక్ మీ అందరికి తెలిసిందే, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకే నేను తొందరగా వచ్చేస్తా ఆ ట్రాఫిక్ మిస్ చేసుకొని. అక్కడ చూసారా, సో అదే అనమాట ఇక్కడ జరిగేదంతా. వెయిట్ చేయండి. అంటే కింద వచ్చేసి మొత్తం స్టోర్స్ అనమాట, మొబైల్ స్టోర్స్. అలానే పైన వచ్చేసి మొత్తం పబ్స్. ఇక్కడ మీరు చూసినారా నందాస్ అనేది లాస్ట్లో, అది కూడా స్ట్రీట్ పబ్స్ అనమాట ఇక్కడంతా. సో ఇట్లా వెళ్ళేసి ఈ బ్లాగ్స్ వెళ్ళేసి మీకు చూపిస్తా ఎట్లుంటుందని. ఈ అమ్మాయి ఇక్కడ ఏంటంటే మొత్తం కపుల్స్తో రావడం చాలా ఎక్కువ. ఎంట్రీ అయితే కపుల్స్తో రావడం అది మాత్రం గ్యారంటీ. సింగిల్కి వస్తే చాలా బాధపడతారు. సో కపుల్స్తో రండి. పుష్కరాలకు వెళ్ళి పూసలు అమ్ముకునే ఫేమస్ చేసినట్టు ఇక్కడ నేను కూడా ఎవరో కొన్ని ఫేమస్ చేస్తా. ఎందుకంటే అది ఏదేదో జరుగుతుంది. అదే పుష్కరాల గురించి కొన్ని మిలియన్స్ కొద్ది వ్యూస్ పోతున్నాయి. అలా నేను కూడా మీకోసం వీడియోస్ తీస్తున్నా, మీరు కూడా చూసేయండి. మనము మొబైల్లో చూసి లైక్ ఎట్లంటే మూవీస్లో చూసి పబ్ ఏరియా ఇదనే దానికి అవుట్ సైడ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్. గాయస్, ఇప్పుడే స్ట్రీట్ డాగ్ దగ్గర కొంచెం ఆడుకున్నా అనమాట. వాళ్ళు జస్ట్ హైఫై ఇవ్వమంటే కూర్చోమంటే కూర్చుంటుంది. మామ కనీసం డాగ్స్కున్న విశ్వాసం ఉండదు గాయస్ నిజంగా. చాలా అంటే అసలుకి 1 minute థ్యాంక్ యూ. ఎట్లా అంటే చాలా ఫన్నీగా ఉంది అదంతా. ఇది నా బ్యాక్ సైడ్ అదే పబ్బే రోడ్ అనమాట. అంతా బ్లాక్ కుక్క. అమ్మ ఎంత బాగా పెంచినారు దాన్ని. హైఫై కొడుతుంది, హాయ్ అంటుంది, బాయ్ అంటుంది. ఒక బిస్కెట్ ఎగిరేస్తే క్యాచ్ పట్టుకుంటుంది. ప్రాపర్ ట్రైన్ చేస్తారు. నేను ఇందాక ట్రిప్ వేస్తా కదా, చూడండి మీరు కూడా ఎంత హ్యాపీ అనిపిస్తుందో. నిజంగా దాన్ని చూస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇది నా బ్యాక్ సైడ్. ఎస్పెషల్లీ మా ఊర్లో కొందరు ఉన్నారన్నమాట మా ఫ్రెండ్స్. పబ్కి వస్తా అంటారు. పబ్కి రాళ్ళకి ఏ లేదురా అయ్యా, బ్యాక్ సైడ్ అంతా తాగి తూలుతుంటారు. ఈ తాగి తూలడం ఇదే కనుక మన అమ్మ వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం మనకే పగిలిపోతుంది. మొత్తం ఫుల్ పాష్ మామ. ఎట్లా అంటే మీకు చూపిస్తా. ఈ అమ్మాయిలు కొందరు ఏంటంటే స్లీవ్లెస్ వేసుకొని తిరుగుతున్నారు. సో నాకు ఎందుకు అది పద్ధతి కాదనిపించింది బ్లాగ్ తీయడం. అది కరెక్ట్ కాదనిపించింది. సో అందుకే నేను బ్లాగ్ తీయలేదు. ఐ హోప్ ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే నా వ్యూస్ కోసం, నా హ్యాపీనెస్ కోసం వేరే వాళ్ళు క్లాత్ లేనిది వీడియోస్ తీయకూడదు. దీనికి కరెక్ట్ కాదనిపించింది. సో అందుకే తీయలేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. అక్కడ మనం ఎంట్రన్స్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్లో అక్కడ బైక్ పార్క్ చేసినప్పుడు బీ కేర్ఫుల్. మరీ చెప్తాను. ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్రెండ్ది ఒకటి బైక్ దొబ్బేశారనమాట. వాడు అది ఈఎంఐలో తెచ్చుకున్నాడు. అది ఇన్సూరెన్స్ కూడా ఇంకా క్లెయిమ్ కాలేదంట. అందుకే మరీ చెప్తున్నా. కంపేర్ టు అదర్ వీక్స్ అంటే ఈ వీక్స్లో కొంచెం రష్ తక్కువ. రీజన్ ఏంటంటే ఎస్టర్డే ఇండిపెండెన్స్ డే కదా, సో దానివల్లే అనుకుంటా. అండ్ వన్ మోర్ థింగ్, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇంకా పబ్స్. ఎవరైనా పబ్కి రావాలంటే ముందు మనం బుక్ చేసుకున్నది బెటర్. అమ్మాయిస్ వస్తే ఇంకా కొంచెం హ్యాపీ. ఎందుకంటే అమ్మాయి లేకుంటే ఇట్లా సింగిల్గా ఉండడం చాలా కష్టం. నేనే ఒంటరిగా, నా ఫ్రెండ్స్ ఇంకా లేరు. వాళ్ళ కోసం ఎదురు చేస్తూ ఉన్నా. మీన్వైల్ మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా ఇదంతా ఏంటి అనేది. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. సౌండ్కి వస్తే క్రేజీగా ఉంటుంది అసలు సౌండ్. ఆ సౌండ్ కోసమే అనమాట మనం మేజర్లో వెళ్ళేది. ఆ సౌండ్ మెయిన్. ఓకే, దీని మెయిన్. జనం అయితే కొంచెం తక్కువే ఉన్నారు. రీజన్ ఏంటంటే ఎస్టర్డే కదా ఇండిపెండెన్స్ డే అయిపోయింది. స్వాతంత్రం ఇంకా రాలేదన్నమాట. స్వాతంత్రం అనేది నెక్స్ట్ వీక్ నుంచి వస్తుంది. ఈ వీక్ కొంచెం తక్కువ. ఇది మొత్తం ఎంజీ రోడ్, పబ్ రోడ్ అంతా. ఇదా సర్ప్రైజ్. ఇప్పుడే పోతున్నారు అంతా పబ్కి. అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ చూడు. అట్ట పోయినా అమ్మాయిలు కపుల్స్. మన బతుక సింగలే ఎన్నాళ్ళిలా, ఈ ఒంటరి బతుకే నాకిలా. ఆడ కపుల్స్ ఈడ కపుల్స్. ఆడ పోలీసు వాళ్ళు ఏమైనా రచ్చ జరుగుతాయి.
బీ కేర్ఫుల్ మామ. స్ట్రీట్ షాపింగ్ అనేది పక్కా అనమాట. పబ్కు పో, మాల్కు పో, ఎక్కడైనా స్ట్రీట్ షాపింగ్ పో, ఎక్కడ పోయినా షాపింగ్ షాపింగ్ షాపింగ్. ఆల్మోస్ట్ అమ్మాయిలకి ఎక్కువ షాపింగ్ ఎక్కువ, అబ్బాయిలకి ఏమి ఉండదు. వేసుకుని షర్టు ప్యాంటు షూస్ తప్పక. చూడు మీరే అమ్మ కోరంటే దొరుకుతాయి ఇక్కడ ఈజీగా. నాకు తెలియదు గాయస్, నాకు డౌట్ ఏంటంటే ఫారినర్స్ మామ ఎక్కడి నుంచో అక్కడ పోయినా వాళ్ళకు ఉన్నది చాలని ఇక్కడికి వచ్చి కూడా ఫారినర్స్. అసలు ఏరియా చూడు, ఆ మ్యూజిక్ కానీ దాంతో ఉండే విధానం కానీ. ఇంకా మేజర్ ఏంటంటే ఆ సాంగ్స్ వైపు, చిల్లుగా కూర్చోవడం, ఒక స్మోక్ వేయడం, ప్రశాంతంగా తాగినామా, దిగిన దాకా కక్కినామా, కక్కిన తర్వాత వెళ్ళినామా. ఇదా ఎంజీ రోడ్ స్పెషాలిటీ మామ. ఇందాక నేను నా ఫ్రెండ్ కలిసి ఒక షూ షాప్లోకి వెళ్ళాము. సో అదంటే మొత్తం వైట్ షూ మామ ట్రైల్ వేసాడు. ట్రైల్ వేసిన తర్వాత వాడేమైనా కన్ఫామ్గా తీసుకోవాలి. ట్రైల్ వేసిన తర్వాత లేదంటే లేదు అని అంటున్నాడు. మా వాడు సైలెంట్గా ఫోన్ వచ్చినట్టు రేపు పేట్నో అని సైలెంట్గా బయటికి వెళ్ళాడు. మూవీలో సంతోషం సినిమాలో మూవీ లాగా అనమాట. ఇలా మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా? ఫ్రెండ్స్తో ఇట్లే ఉంటుంది చిల్గా. సో మా ఫ్రెండ్ బ్లాగులు చేస్తాం అన్నాడు. ఆ బ్యాక్ అనమాట ఇట్లా జరుగుతుంది అసలు అనుకోలేదు. పబ్లిక్లో వస్తే బ్లాగ్ తీస్తుంటే ఆ మజానే వేరు. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ మనకి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇట్స్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే ఫైనల్గా మనం ఏదైనా ఎవరు ఏమనుకున్నా మనం వచ్చి వీడియోస్ తీయాలి. న్యూస్ సాంగ్స్ ఏదో వస్తుంది, మనకి న్యూస్ రాదు అంతంత వస్తుంది. దాంతోనే సాంగ్స్ మనకు డీజే లాగా అనమాట. సౌండ్ కొట్టి దిమ్మంటుంది. అలాంటి బ్యాచ్ మనం డీజే బ్యాచ్. టైం 11 అవుతుంది, ఒక పక్క ట్రాఫిక్. అయ్యా ఇదొక పబ్బు మామ. ఎవరైనా పబ్కి రావాలన్నా సజెషన్ ఒకటే మచ్చా, అమ్మాయితో రండి, లేకుంటే ఏది ఉండదు, అంత శూన్యం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో మర్చిపోకుండా ఎంజీ రోడ్లో ఇలాంటి చాలా స్క్రాప్ మోసాలు కూడా జరుగుతున్నాయి. ఎట్లా అంటే ఆ విధంగా నేను అది చెప్పలేకపోతున్నా బ్లాగ్లో, ఎందుకంటే ఈ బ్లాగ్ మా మమ్మీ డాడీస్ కూడా చూస్తారు. సో బీ కేర్ఫుల్. ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు మెన్షన్, లైక్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై గాయ్స్.